సార్ సీట్లు ఎవరో వచ్చేపోసారు సార్. హలో. కానీ నీ కథ వింటుంటే చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఇంకో కాల్ వస్తుంది, చాలా ఇంపార్టెంట్ కాల్. హలో. బయటికి వెళ్ళొచ్చి చూస్తే ఇల్లు తెరుసుంది. సిగరెట్ బీర్ అంటూ ఎవరో రూమ్ ని తప్పుగా యూజ్ చేశారు. లుక్ అట్ దిస్. హూస్ డాలీ? ఎవరో దొంగలొచ్చి ఉంటారు. కానీ థింగ్స్ ఏమీ తీయలేదు కదా. కాక్రోచ్ చెప్పరా. రౌడీ క్రిమినల్స్ ని వెతికి పట్టుకోవడానికి నువ్వేమైనా సూపర్ పోలీసారా? అమ్మాయిని ముట్టుకున్నానని నన్ను కొట్టి నా పరువు తీసి పళ్ళు పీకావు కదరా, నిన్నేం చేస్తానో చూడరా. నా నంబర్కి వచ్చిన చివరి కాల్ని ట్రాక్ చేసి దాని లొకేషన్ నాకు షేర్ చేయండి. క్లీన్ చేయడానికి మనుషులు పంపిస్తాను. యూ డోంట్ వరీ. ఫోన్ వచ్చిందా గురు? సారీ, నీ పర్మిషన్ లేకుండా నీ లవర్ ఇంటికి నా ఫిగర్ ని తీసుకెళ్లి ఎంజాయ్ చేశాను. నీ లవర్ ని చూశాను. మాటకి చెప్తాను, చాలా అందంగా ఉంది. ఇంకొకసారి అడ్డుపడ్డావనుకో, నెక్స్ట్ టైం నా ఫిగర్ ని తీసుకెళ్ళను. నీ లవర్ ని తీసుకెళ్లి నా ఫిగర్ గా వాడుకుంటాను. చూడు, నా తమ్ముడికి ఏమైనా అయిందని. తమ్ముడిని ఏమి చేయను, చిన్నది నుదుటిన బొట్టు పెడతాను. రేయ్ ఏమైంది అడుగుతున్నావు కదా. కాక్రోచ్ ని కాల్ చేస్తాడు అనుకుంటా. అలా అంత చేయడానికి ఛాన్సే లేదు. నేను భయపడ్డానికి చెప్పుంటాను. మన వాళ్ళు కంటి ముందే కాల్చి చంపేశాడు. ఎంక్వైరీ కమిషన్ అయిన వెంటనే నా కొడుకు ప్రాణాలతో ఉండకూడదు. ఎట్టి పరిస్థితులు మనం వదలకూడదు. హలో. ఏమైంది నీ ఫోన్కి? నాట్ రీచబుల్, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సారీ, చార్జ్ లేదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఏమైంది? ఎందుకు నీ వాయిస్ డల్గా ఉంది? నాకు నా చెల్లెలికి చిన్న గొడవ. ఏమైంది? ఈరోజు తన బర్త్డే. విష్ చేద్దామని కాల్ చేశాను. హలో హలో సుమా. హలో హలో వెన్బా అక్క. హలో హలో వినిపిస్తుందా? ఏంటి, ఎంక్వైరీ చేయడానికి కాల్ చేసావా? లేదే, నీ బర్త్డేకి సర్ప్రైజ్ విష్ చేద్దామని సుమాకి కాల్ చేశాను. సర్ప్రైజ్ చేయడానికి నాకు కాల్ చేయాలి, ఎందుకు ఫ్రెండ్ కాల్ చేసావు? హే స్టాప్ ఇట్. వాట్స్ రాంగ్ విత్ యూ? నాకు ఎవరు సర్ప్రైజ్ చేయకర్లే, సర్ప్రైజ్ కాల్ కూడా వద్దు. మది ఏడవకు, ఏదన్నా మాట్లాడి పరిష్కరించుకోవచ్చు. నాకు ఎవరు వద్దు, నేను చచ్చిపోతాను. హే, ఇప్పుడు ఎందుకు నువ్వు చేస్తాను అని అంటున్నావు? అమ్మ నాన్న లేరు, ఉన్నది ఒక్కతే చెల్లెలు. తను కూడా డ్రగ్స్ కి బానిసై. ఇలాగంతా మాట్లాడితే ఎవరి కోసం జీవించాలి? నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఇంకోసారి చేస్తానన్నావు అనుకో, నిన్ను నేనే చంపేస్తాను. ఎవరి కష్టాలంటావు? లైఫ్ లో అన్నిటినీ ఫేస్ చేయక తప్పదు. సారీ. ఏమన్నా తిన్నావా? నీకేమన్నా అయితే ముందు జ్యూస్ తాగు. స్టేషన్లోకి చిన్న పని ఉంది, ముగించుకుని వస్తాను. నైట్ డిన్నర్ కి కలిసి మాట్లాడుకుందాం. చూడు, నీ చెల్లిని బాగు చేయడం పెద్ద సమస్య ఏమీ కాదు. గోవాకి నేను వస్తాను,
తనకు నచ్చ చెప్పి ఇక్కడ తీసుకొచ్చేద్దాం. దిగులు పడద్దు, నీకు నేనున్నాను. ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేశావు? నేనిప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, పూర్తిగా వినండి. మధ్యలో ఆవు అన్నారంటే మళ్ళీ చెప్పను. సరే. నేను ఏసీపీ ప్రభాకరన్ ఉన్నారు కదా, ఆయన్ని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. గుడ్ న్యూస్. నేను ఈరోజు 2 పెగ్గులు ఎక్కువ తాగడానికి కారణం దొరికింది. వెన్బా ప్రాణాలుందా చూడు, ఉంటే ఏసే. సరే అన్నా, చచ్చిపోయాడన్నా. జాగ్రత్త. హలో, ప్రభాకర్ మీద కాల్పులు జరిగిన విషయం బయట ఎవరికీ తెలియకూడదు. బయటికి తెలిస్తే పోలీసునే కాల్చారని మన డిపార్ట్మెంట్కి అవమానం. వెన్బా ఎక్కడ సార్? చెయ్యి కాలిపోయింది. ఎలా? దేవుడికి హారతి తీసేటప్పుడు కాలిపోయింది. చిన్నగా కాలినందుకే ఎంత మండుతోంది. కృష్ణాయిలు పెట్రోలు వేసుకుని ఆత్మహత్య చేసుకునే వాళ్ళని తలుచుకుంటే భయంగా ఉంది. వెన్బాకి నిప్పంటే చాలా భయం సార్. హలో మిస్టర్ ప్రభాకరన్, మీరు డైరెక్ట్ గా వచ్చి నా దగ్గర లవ్ చెప్తారని ఎదురు చూశాను, కానీ అది అస్సలు జరగదు. మీరు లవ్ చెప్పే విధానమే వేరేలా ఉంది. ఇంకొకసారి చచ్చిపోతానంటే నేను చంపేస్తానన్నారు. నాకేమీ అవ్వకూడదని అనుకుంటున్నారు. మీరు బయటికి కోపంగా కనిపించినా మనసు చిన్నపిల్లాడిలాగా. మీకోసం నాకు నచ్చిన ఒక పాట పాడతారు.